ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 జనవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పతితుల నుండి పావనంగా చేసే తండ్రిపై మీకు చాలా చాలా లవ్ ఉండాలి. ఉదయమే లేచి మొట్టమొదట శివ్ బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఈరోజు ప్రశ్న, యాక్యురేట్ స్మృతి కొరకు ఏ ధారణలు కావాలి? యాక్యురేట్గా స్మృతి చేసే వారి గుర్తులు ఏవి? జవాబు, యాక్యురేట్ స్మృతి కొరకు ధైర్యత, గంభీరత మరియు తెలివి కావాలి. వీటి ధారణ ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతితో కలుస్తుంది. తండ్రి నుండి కరెంట్ వస్తూ ఉంటుంది. ఈ కరెంటుతో ఆయువు పెరుగుతుంది. ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు. మనసు ఒక్కసారిగా శీతలంగా, ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది. ఓం శాంతి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తతత్వం అనగా ఆత్మలైన మీరు కూడా శాంతి స్వరూపులు. సర్వ ఆత్మల స్వధర్మమే శాంతి. శాంతిధామం నుండి ఇక్కడకు వచ్చి టాకీగా అవుతారు. మీ పాత్ర పోషించేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. తండ్రి అంటారు, నేను శరీరధారిని కాదు. నేను పిల్లలతో సన్ముఖంలో కలిసేందుకు రావాల్సి ఉంటుంది. ఒక్క తండ్రి ఉన్నాడనుకోండి, ఆయనకు పిల్లలు పుడితే ఆ పిల్లలు నేను పరంధామం నుండి వచ్చి జన్మించి తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చాను అని అన్నారు. భలే, ఏదైనా కొత్త ఆత్మ ఎవరి శరీరంలోకి వచ్చినా, లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించినా అది నేను మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని అనదు. మాతాపితలు ఆటోమేటిక్గా లభిస్తారు. ఇక్కడిది కొత్త విషయం. తండ్రి అంటారు, నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖంలో ఉన్నాను. పిల్లలకు మళ్ళీ జ్ఞానంనిస్తాను. ఎందుకంటే నేను నాలెడ్జ్ఫుల్, జ్ఞానసాగరుడును. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు, రాజయోగం నేర్పించేందుకు వస్తాను. రాజయోగం భగవంతుడే నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వర్య పాట లేదు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. ఈశ్వరునికి కూడా తన పాత్ర ఉంది. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. స్వయాన్ని ఈ విధంగా భావించటం ఎంత మధురంగా ఉంటుంది. మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అవుతున్నాము. ఈ డ్రామా వండర్ఫుల్గా ఎలా తయారైందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగం యుగం. ఈ మాత్రం గుర్తున్నా మేము సత్యుగానికి వెళ్ళేవారమని పక్కా అవుతుంది. ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. లోపల చాలా ఖుషి ఉండాలి. ఓహో, అనంతమైన తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంత ప్రేమిస్తారు. కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్తారని కాదు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, మిమ్మల్ని చదివిస్తారు కూడా, స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు. ఇలా విశ్వానికి యజమానులుగా చేసే, పతితుల నుండి పావనంగా చేసే తండ్రిపై చాలా లవ్ ఉండాలి. ఉదయం లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ అనగా స్మృతి. బాబాను స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు తమ హృదయాన్ని, మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేశాము అని ప్రశ్నించుకోవాలి. మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తి ఎంత ప్రేమతో చేస్తారు. కానీ చాలామంది పిల్లలు హృదయపూర్వకంగా నిజమైన ప్రేమతో స్మృతి చేయరని బాబాకు తెలుసు. ఉదయం లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పి జ్ఞానచింతన చేస్తే సంతోష పాదరసం పైకెక్కుతుంది. తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపభారం ఎలా దిగుతుంది? ముఖ్యమైనదే స్మృతి. దీనితో భవిష్యత్తు కొరకు మీకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. ఈ సంపాదన
కల్పాంతరాలకు పనికి వస్తుంది. చాలా ధైర్యము, గంభీరత, తెలివితో స్మృతి చేయాల్సి ఉంటుంది. అందాజుగా మేము బాబాను చాలా స్మృతి చేస్తామని చెప్తారు, కానీ యాక్యురేట్గా స్మృతి చేయటంలో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది. యోగము మరియు జ్ఞానము రెండు విషయాలు. యోగం సబ్జెక్ట్ వేరు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. యోగంతోనే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వటం అసంభవం. చాలా బాగా ప్రేమతో స్మృతి చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ లభిస్తుంది. ఆరోగ్యంగా అవుతారు. కరెంటుతో ఆయువు కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. తండ్రి చాలా భారీ ఖజానాను పిల్లలైన మీకు ఇస్తారు. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత పావనుడు, సద్గతి దాత కూడా. సద్గతి అంటే స్వర్గరాజ్యం ఇస్తారు. బాబా ఎంత మధురంగా ఉన్నారు, ఎంత ప్రేమగా కూర్చుని పిల్లలను చదివిస్తున్నారు. తండ్రి ఈ దాదా ద్వారా మనల్ని చదివిస్తున్నారు. బాబా ఎంత మధురమైన వారు, ఎంత ప్రేమిస్తారు, ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రంను గుర్తు చేసుకోండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో హృదయం ఒక్కసారిగా శీతలమైపోవాలి. ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి. ఎందుకంటే తండ్రి నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది. మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది, దైవీ గుణాలు ఎంతవరకు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలైన మీరు ముళ్ళ నుంచి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంత యోగంలో ఉంటే అంత ముళ్ళ నుండి పుష్పాలుగా సతోప్రధానంగా అవుతూ ఉంటారు. పుష్పాలుగా అయ్యారు అంటే ఇక్కడ ఉండలేరు. పూల తోట అంటే స్వర్గము. అనేక ముళ్లను పుష్పాలుగా తయారు చేసేవారినే సత్యమైన సుగంధ పుష్పాలని అంటారు. ఇప్పుడు ఎవ్వరికి ముళ్ళు గుచ్చరాదు. క్రోధం కూడా చాలా పెద్ద ముళ్ళు, చాలామందికి దుఃఖం కలగచేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు దుఃఖ ప్రపంచాన్ని దాటి వచ్చేశారు. మీరు సంగం యుగంలో ఉన్నారు. తోటమాలి పుష్పాలను విడిగా ఒక పాత్రలో ఉంచినట్లుగా అలా పుష్పాలైన మిమ్మల్ని కూడా సంగంయుగం అనే పాత్రలో వేరుగా ఉంచారు. పుష్పాలైన మీరు మళ్ళా స్వర్గానికి వెళ్ళిపోతారు. కలియుగ ముళ్ళు భస్మైపోతాయి. మాకు పారలౌకిక తండ్రి నుండి అవినాశి వారసత్వం లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. ఎవరైతే సత్యమైన పిల్లలుగా ఉంటారో, ఎవరికి బాప్దాదా అంటే పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఖుషి ఉంటుంది. మేము విశ్వానికి యజమానిగా అవుతాము. పురుషార్థంతోనే విశ్వానికి యజమానిగా అవుతారు. కేవలం మాటలతో కాదు. మేము మా కొరకు మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తున్నామని అనన్యమైన పిల్లలకు సదాస్మృతి ఉంటుంది. మధురమైన పిల్లలు, మీరు చాలామందికి ఎంత కళ్యాణం చేస్తే అంత మీకు ప్రతిఫలం లభిస్తుందని తండ్రి చెప్తున్నారు. అనేక మందికి మార్గం చూపిస్తే అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలతో జోలె నింపుకుని మళ్ళీ దానం చేయాలి. జ్ఞానసాగరుడు మీకు పల్లెములు రత్నాలతో నింపి ఇస్తారు. వాటిని దానం చేసేవారే అందరికీ ప్రియమనిపిస్తారు. కనుక పిల్లల్లో ఎంత ఖుషి ఉండాలి. తెలివిగా ఉండే పిల్లలు మేము బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాము అని అంటారు. ఒక్కసారిగా అతుక్కుపోతారు. ప్రాణమిచ్చే తండ్రి లభించారని తెలుసు కనుక తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది. జ్ఞానయుక్త వరదానం ఎలా ఇస్తారు అంటే దాని ద్వారా మనం ఎలా ఉండేవారం ఎలా అవుతాము. దివాలా నుండి సంపన్నంగా అవుతాము. బండారాన్ని ఇంత నిండుగా చేస్తారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత లవ్ ఉంటుంది, అంత ఆకర్షణ కలుగుతుంది. సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది కదా. తండ్రి స్మృతితో తుప్పు వదిలిపోతూ ఉంటుంది. ఒక్క తండ్రి కాకుండా ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఉదాహరణకి స్త్రీకి పతిపై ఎంత ప్రేమ ఉంటుంది. మీకు కూడా నిశ్చితార్థం జరిగింది కదా. నిశ్చితార్థపు ఖుషి తగ్గుతుందా?
శివబాబా అంటారు, మధురమైన పిల్లలు, మీ నిశ్చితార్థం నాతో జరిగింది, బ్రహ్మతో కాదు. నిశ్చితార్థము పక్కా అయిపోయింది. మరైతే వారి స్మృతే సతాయించాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, నిర్లక్ష్యం చేయకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, లైట్ హౌస్గా అవ్వండి. స్వదర్శన చక్రధారిగా అవ్వటం బాగా ప్రాక్టీస్ అయితే మీరు జ్ఞానసాగరులుగా అవుతారు. ఉదాహరణకి స్టూడెంట్ చదువుకుని టీచర్గా అవుతాడు కదా, మీ వ్యాపారమే ఇది. అందర్నీ స్వదర్శన చక్రధారులుగా చేసినప్పుడే చక్రవర్తి, రాజు, రాణులుగా అవుతారు. కనుక బాబా పిల్లలను సదా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నారా అని అడుగుతూ ఉంటారు. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. మధురమైన పిల్లలైన మిమ్మల్ని వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పిల్లలు లేకుంటే నాకు కూడా అశాంతిగా ఉంటుంది. సమయం అయినప్పుడు అశాంతిగా ఉంటుంది. చాలు, ఇప్పుడిక వెళ్ళాలి. పిల్లలు చాలా పిలుస్తున్నారు, చాలా దుఃఖితులుగా ఉన్నారు, జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి. మళ్ళీ అక్కడి నుండి మీకు మీరే సుఖధామానికి వెళ్తారు. అక్కడ మీకు తోడుగా నేనుండను. మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది. మేము ఆత్మీక యూనివర్సిటీలో చదువుతున్నామని పిల్లలైన మీకు నష ఉండాలి. మేము ఈశ్వర్య విద్యార్థులము. మేము మనుషుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నాము. దీనితో మేము మినిస్ట్రీ మొత్తం పాస్ అవుతాము. ఆరోగ్యము, విద్య కూడా చదువుతాము. నడవడికను సంస్కరించుకునే జ్ఞానం కూడా చదువుతాము. హెల్త్ మినిస్ట్రీ, ఫుడ్ మినిస్ట్రీ, ల్యాండ్ మినిస్ట్రీ, బిల్డింగ్ మినిస్ట్రీ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఏదైనా సభలో ప్రసంగించినప్పుడు లేక ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మిమ్మల్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మను స్మృతి చేయండని మాటిమాటికి చెప్పండి. ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు పావనంగా అవుతారని చెప్పండి. మాటిమాటికి స్మృతి చేయాలి. కానీ ఇది కూడా స్వయంగా స్మృతిలో ఉన్నప్పుడే చెప్పగలరు. పిల్లల్లో ఈ విషయం చాలా బలహీనంగా ఉంది. స్మృతిలో ఉండి ఇతరులకు అర్థం చేయిస్తే ప్రభావం పడుతుంది. ఆంతరికంగా సంతోషం కలుగుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానిగా ఉండి కొద్దిగా అర్థం చేయించిన బాణం తగులుతుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మొదట మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసం నడవచాలదు. లోపల హృదయం తప్పకుండా తింటూ ఉంటుంది. తండ్రిపై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతంను అనుసరించరు. అనంతమైన తండ్రి ఇచ్చే శిక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండని తండ్రి చెప్తున్నారు. చివరికి ఇవన్నీ మర్చిపోవలసిందే. శాంతిధామము, సుఖధామాలపై బుద్ధి లగ్నమవుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మలు వెళ్ళలేవు. అది పావన ఆత్మల ఇల్లు. ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది కనుక 5 తత్వాలు ఇక్కడే ఉండేందుకు లాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ ఇలాంటి ప్రాపర్టీ తీసుకుంది కనుక శరీరంపై మమకారం ఏర్పడింది. ఇప్పుడు దీనిపై మమకారం తొలగించి మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు. సత్యుగంలో కూడా శరీరం యోగబలంతో తయారవుతుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది కనుక ఆకర్షించదు, దుఃఖం కలగదు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఇక్కడ పంచతత్వాల బలం ఆత్మను లాగుతాయి. అందువల్ల శరీరాన్ని వదిలేందుకు మనసు ఇష్టపడదు. కానీ వదిలేందుకు ఇంకా సంతోషంగా ఉండాలి. పావనంగా అయి ఈ శరీరాన్ని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా వదిలేస్తాము. కనుక శరీరం నుండి అన్ని వస్తువులపై మమకారం పూర్తిగా తొలగించాలి. దీనితో మనకు ఎలాంటి సంబంధమూ లేదు. మనము బాబా వద్దకు వెళ్తాము. ఈ ప్రపంచంలో మనకున్న బ్యాగేజీ సర్దేసి ముందే పంపేశాము. జతలో అయితే రాలేదు. ఆత్మలే వెళ్ళాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేశాము. బాబా నూతన శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు.
రత్నాలు, వజ్రాల మహల్ లభిస్తుంది. అటువంటి సుఖధామానికి వెళ్ళేందుకు ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది? అలసిపోరాదు. రాత్రి పగలు చాలా సంపాదన చేయాలి. కనుక బాబా అంటారు, నిద్రను జయించే పిల్లలు మామేకం యాద్ కరో, అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి. విచారసాగర మంతనం చేయండి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుంటే బుద్ధి ఒక్కసారిగా శీతలమైపోతుంది. మహారథులైన పిల్లలు ఎప్పుడూ చెల్లించరు. శివబాబాను స్మృతి చేస్తే వారు సంభాలిస్తారు కూడా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించి శాంతిని దానంగా ఇస్తారు. మీరు కూడా శాంతి దానం చేయాలి. ఈ అనంతమైన మీ శాంతి అనగా యోగబలం ఇతరులు కూడా శాంతిగా చేసేస్తుంది. వీరు మన ఇంటివారా కాదా అని వెంటనే తెలిసిపోతుంది. ఆత్మకు వెంటనే వీరు మా బాబా అని ఆకర్షణ కలుగుతుంది. నాడి కూడా చూడాల్సి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిన వారేనా అని చూడండి. మన కులం వారైతే ఈ విషయాల్లో వారికి రుచి ఉంటుంది. పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు, ఆత్మను ప్రేమిస్తారు. చాలా భక్తి చేసిన వారే చాలా చదువుతారని కూడా తెలుసుకుంటారు. తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖం ద్వారా తెలిసిపోతుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. తండ్రికి కూడా ఇంత చిన్న బిందువైన ఆత్మను చదివిస్తున్నాను అని భావిస్తారు. పోను పోను మీ స్థితి ఇలా అవుతుంది. సోదరులు చదివిస్తున్నామని భావిస్తారు. రూపం సోదరిదైన దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరం వైపుకు దృష్టి ఎంతమాత్రమూ పోరాదు. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, చాలా ఉన్నతమైన చదువు. తూకం వేస్తే ఈ చదువు వైపుకే చాలా భారం తగ్గుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానరత్నాలతో జోలు నింపుకుని మళ్ళీ దానం కూడా చేయాలి. ఎవరు దానం చేస్తారో వారు అందరికీ ప్రియంగా ఉంటారు. వారికి అపారమైన సంతోషం ఉంటుంది. సెకండ్ పాయింట్, ప్రాణదానం చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతిని దానం చేయాలి. స్వదర్శన చక్రం తిప్పుతూ జ్ఞానసాగరులుగా అవ్వాలి. వరదానము, అంతఃవాహ్ శరీరం ద్వారా సేవ చేసే కర్మ బంధన ముక్త్ డబల్ లైట్ భవ. ఎలాగైతే సాకార స్థూల శరీరం ద్వారా ఈశ్వర్య సేవలో బిజీగా ఉంటారో అలా దానితో పాటు తమ ఆకారీ శరీరం ద్వారా అంతఃవాహక్ సేవ కూడా చేయాలి. ఎలాగైతే బ్రహ్మ ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో అలా ఇప్పుడు మీ సూక్ష్మ శరీరం ద్వారా శివశక్తి కంబైన్ రూపం యొక్క సాక్షాత్కారం ద్వారా సాక్షాత్కారము మరియు సందేశం లభించే కార్యం జరగాలి. కానీ ఈ సేవ కొరకు కర్మ చేస్తూ కూడా ఏ రకమైన కర్మ బంధనం నుండి ముక్తంగా సదా డబల్ లైట్ రూపంలో ఉండండి. స్లోగన్, మననం చేయటం ద్వారా సంతోషం అనే వెన్న ఏదైతే లభిస్తుందో అదే జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.